మనమందరం సినిమాని చూస్తాం, సెలబ్రేట్ చేస్తాం. హీరో, హీరోయిన్ ఫైట్స్, సాంగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సినిమా వెనుక ఎంతమంది హార్డ్ వర్క్ ఉందని? మనకి తెర మీద కనిపించేది కొంతమంది మాత్రమే. కానీ ఆ తెర వెనుక ఒక యూనిట్ కష్టమే ఉంటుంది. అందరూ డైరెక్టర్ సినిమా చేశాడని అనుకుంటాం. కానీ నిజమేంటంటే సినిమా అంటే ఒక మనిషి కాదు. 24 క్రాఫ్ట్స్ కలిసి క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్. ఈరోజు కెమెరా ముందు కనిపించిన రియల్ సినిమా హీరోస్ గురించి మాట్లాడుకుందాం రండి. అంతకన్నా ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ క్రాఫ్ట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే సినిమాలో ఒక స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేసే ఒక డిపార్ట్మెంట్. ప్రతి క్రాఫ్ట్‌కి ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్‌లో మిస్టేక్ అయితే అది ఎంటైర్ సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సినిమా సక్సెస్ అంటే అదొక టీమ్ వర్క్ అని అర్థం. సో లెట్స్ బ్రేక్ డౌన్ ద క్రాఫ్ట్స్ ఇన్ సినిమా. ఫస్ట్ డైరెక్షన్ క్రాఫ్ట్. డైరెక్టర్ అంటే ఒక బాస్ కాదు. హి ఈస్ అ పర్సన్ హూ క్యారీస్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇన్ హిస్ హెడ్. స్టోరీ ఎలా ఉండాలి? యాక్టర్స్ ఎలా పర్ఫార్మ్ చేయాలి? కెమెరా ఎక్కడ ఉండాలి? కానీ బిగ్గెస్ట్ జాబ్ ఏంటో తెలుసా? క్లారిటీ మెయింటైన్ చేయడం. సెట్‌లో 100 మంది కన్‌ఫ్యూజ్ అయినా పర్లేదు కానీ డైరెక్టర్ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సెకండ్ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ అంటే చాలామంది కెమెరాతో షూట్ చేయడం అనుకుంటాం. బట్ యాక్చువల్‌గా అది లైట్‌ని కంట్రోల్ చేయడం అండ్ ఫ్రేమ్‌లో ఏం కనిపించాలి అని డిసైడ్ చేయడం. సీన్‌లో ఎమోషన్ ఏంటి అనేది చాలా వరకు కెమెరానే డిసైడ్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే సినిమాటోగ్రాఫర్ జాబ్ డైరెక్టర్ చెప్పిన ఎమోషన్ విజువల్‌గా కన్వర్ట్ చేయడం. కెమెరా అసిస్టెంట్స్, ఫోకస్ పుల్లర్స్, లైట్ బాయ్స్ వాళ్ళు లేకుండా షాట్ పాసిబుల్ కూడా కాదు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు లైట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆడియన్స్‌కి ఆ చేంజ్ కనిపించకూడదు అని వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఈస్ రియల్లీ ఎ బిగ్ ఛాలెంజ్. అండ్ ఫోర్త్ కమ్స్ కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ ఇన్ సినిమా ఈస్ నాట్ జస్ట్ అబౌట్ స్టెప్స్. ఇట్స్ అబౌట్ డిజైనింగ్ మూవ్‌మెంట్ ఫర్ ద ఫ్రేమ్. సాంగ్‌లో యాక్టర్స్ ఎలా మూవ్ అవ్వాలి, బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ ప్లేస్‌మెంట్ ఎలా ఉండాలి, ఫ్రేమ్ ఎలా ఫిల్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్. కోర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మూవ్‌మెంట్ క్లారిటీ. ఆడియన్స్‌కి ఇన్స్టెంట్‌లీ రీడబుల్‌గా ఉండాలి. ఓవర్ కాంప్లికేటెడ్ స్టెప్స్ స్క్రీన్ మీద వర్క్ అవ్వవు. ఫిఫ్త్ ఆర్ట్ డైరెక్షన్. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ ద వరల్డ్ ఆఫ్ ద ఫిలిం. క్యారెక్టర్ ఎక్కడ ఉంటాడు, ఆ స్పేస్ ఎలా ఉండాలి, అదే ఆడియన్స్ రియల్గా ఫీల్ అవ్వగలుగుతున్నారా లేదా, ఇవన్నీ ఆర్ట్ డైరెక్షన్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. సిక్స్త్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సినిమాలో మ్యూజిక్ గురించి సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా సీన్ చూస్తే ఫీల్ అయ్యే హాఫ్ ఎమోషన్ మ్యూజిక్ నుండే వస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి. హీరో రోడ్ మీద వెళ్తుంటాడు. మ్యూజిక్ లేకుండా చూస్తే నార్మల్గానే ఉంటుంది. సేమ్ సీన్కి స్లో సాడ్ స్కోర్ పెడితే ఆటోమేటిక్గా మీనింగ్ మారిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అది సీన్కి డైరెక్షన్ ఇవ్వడం, ఎక్కడ టెన్షన్ పెంచాలి, ఎక్కడ సైలెన్స్ని వాడాలి, ఇదంతా కంపోజర్ డిసైడ్ చేస్తాడు. సెవెంత్ ఎడిటింగ్. ఎడిటింగ్ దగ్గరే రియల్ సినిమా స్టార్ట్ అవుతుంది. షూట్ చేసిన రా పీసెస్ ఎడిటర్ వాటిని అరేంజ్ చేసి స్టోరీగా మారుస్తాడు. ఏ షాట్ ఎలా ఉండాలి, ఏ షాట్ లేపేయాలి అన్నదంతా ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఎయిత్ క్యాస్టింగ్. క్యాస్టింగ్ అంటే రైట్ పర్సన్ని రైట్ రోల్కి సెలెక్ట్ చేయడం. క్యారెక్టర్ ఆల్రెడీ స్క్రిప్ట్లో ఉంటుంది. క్యాస్టింగ్ డైరెక్టర్ జాబ్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యే ఫేస్, బాడీ లాంగ్వేజ్, ప్రజెన్స్ని వెతికి పట్టుకోవడం. నెక్స్ట్ కమ్స్ డబ్బింగ్. షూట్ అయ్యాక సినిమా కంప్లీట్ అనుకుంటాం, కానీ వాయిస్ కరెక్ట్గా రాకపోతే సీన్ వర్క్ అవ్వదు. అక్కడే డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ జాబ్ ఏంటంటే స్క్రీన్ మీద ఆల్రెడీ జరిగిన పర్ఫార్మెన్స్ని వాయిస్తో సింక్ చేయడం. 10th కమ్ స్టిల్ ఫోటోగ్రఫీ. స్టిల్ ఫోటోగ్రఫీ అంటే షూట్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ క్యాప్చర్ చేయడం. సినిమాలో వీడియో మెయిన్, కానీ ఆడియన్స్ ఫస్ట్ చూసేది వీడియో కాదు, పోస్టర్స్ అండ్ స్టిల్స్. అవి ఇక్కడ నుండే వస్తాయి. నెక్స్ట్ కమ్ స్క్రిప్టింగ్. స్క్రిప్ట్ అంటే సినిమాకి బ్లూ ప్రింట్. స్టోరీ ఐడియా మాత్రమే సరిపోదు, అది పేపర్ మీద క్లియర్గా ఉండాలి. సీన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, సీన్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరు సైలెంట్గా ఉండాలి, అన్నీ స్క్రిప్ట్లో ఫిక్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే షూట్ స్మూత్గా నడవడానికి రెస్పాన్సిబుల్ అయ్యే ఒక పర్సన్. సెట్లో క్రియేటివ్ సైడ్ ఒకటి, ఎగ్జిక్యూషన్ సైడ్ ఇంకోటి. ఎగ్జిక్యూషన్ హ్యాండిల్ చేసేవాడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ కమ్స్ మేకప్ డిపార్ట్మెంట్. మేకప్ డిపార్ట్మెంట్ జాబ్ ఏంటంటే యాక్టర్స్ ఫేస్ని స్టోరీకి మ్యాచ్ చేయడం. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్. కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే స్క్రీన్ మీద లాజికల్గా కనిపించే డ్రెస్సింగ్ సిస్టమ్. క్యారెక్టర్కి సూట్ అయ్యే కలర్స్, టెక్స్చర్స్ సెలెక్ట్ చేయడం. పబ్లిసిటీ డిజైనింగ్. పబ్లిసిటీ డిజైనింగ్ అంటే సినిమాని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయడం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇక్కడే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ ఆడియోగ్రఫీ. ఆడియోగ్రఫీ అంటే ఆన్సెట్ సౌండ్ రికార్డింగ్. యాక్టర్స్ డైలాగ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ లైవ్గా క్యాప్చర్ చేస్తారు. ఛాలెంజ్ ఏంటంటే సెట్లో నాయిస్ కంట్రోల్ చేయడం, ఫ్యాన్ సౌండ్స్, ట్రాఫిక్, క్రౌడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. రికార్డింగ్ క్లియర్గా ఉంటేనే పోస్ట్ ప్రొడక్షన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అవుట్డోర్ లైటింగ్. అవుట్డోర్ లైట్ మెన్ జాబ్ ఏంటంటే సన్లైట్ మేనేజ్ చేయడం. నెక్స్ట్ కమ్ స్టూడియో వర్కర్స్. సెట్లో మనం చూసేది ఒక కంప్లీట్ స్పేస్, హౌస్, స్ట్రీట్, ఆఫీస్, ప్రతిదీ రెడీగా ఉంటుంది. కానీ షూట్ ముందు అదొక ఎంటీ ఏరియా మాత్రమే. ఆ ఎంటీ స్పేస్ని యూజబుల్ సెట్గా మార్చడం స్టూడియో వర్కర్స్ పని. నెక్స్ట్ కమ్స్ ప్రొడక్షన్ అసిస్టెంట్స్. సెట్లో అన్నీ స్మూత్గా నడుస్తున్నాయి అనిపిస్తుంది, కానీ ఆ ఫ్లో మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఆ ఫ్లోని హోల్డ్ చేసే వాళ్ళు ప్రొడక్షన్ అసిస్టెంట్స్. ప్రొడక్షన్ అసిస్టెంట్స్ జాబ్ సింపుల్గా చెప్పాలంటే డే టు డే ఎగ్జిక్యూషన్ని హ్యాండిల్ చేయడం, షూట్కి ముందు కాల్ షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆర్టిస్ట్ క్రూకి టైమింగ్ కన్ఫర్మ్ చేయడం,
బేసిక్ అరేంజ్మెంట్స్ చెక్ చేయడం ప్రొడక్షన్ అసిస్టెంట్స్ పని. నెక్స్ట్ సినిమా డ్రైవర్స్. షూట్ టైంలో మనం చూసే సెట్ మాత్రమే, కానీ సెట్కి రీచ్ అవ్వడం ఇట్సెల్ఫ్ ఒక ప్రాసెస్. ఆ మూమెంట్ని హ్యాండిల్ చేసే వాళ్ళే సినిమా డ్రైవర్స్. నెక్స్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. స్క్రిప్ట్లో క్రౌడ్ అని రాసిన ఒక్క లైన్ ఎగ్జిక్యూషన్ స్టేజ్లో బిగ్గెస్ట్ కోఆర్డినేషన్ అవుతుంది. ఆ లైన్ యాక్చువల్గా మనుషులుగా మార్చడం జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ టెక్నికల్ యూనిట్. సెట్లో మనం చూసేది ఫైనల్ షాట్ మాత్రమే, కానీ ఆ షాట్ రెడీ అవ్వడానికి ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. కెమెరా సెటప్, లైట్ బ్యాలెన్స్, సౌండ్ చెక్, ఎక్విప్మెంట్ రెడీ. ఇవన్నీ కరెక్ట్గా అలైన్ అయితే మాత్రమే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. టెక్నికల్ యూనిట్ అంటే ఒక డిపార్ట్మెంట్ కాదు, ఈ ప్రిపరేషన్ మొత్తం హ్యాండిల్ చేసే ఒక కంబైన్డ్ సిస్టమ్. నెక్స్ట్ కమ్స్ ప్రొడక్షన్ ఉమెన్. ప్రొడక్షన్ ఉమెన్ అంటే ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఫీమేల్ మెంబర్స్. వాళ్ళ జాబ్ ఏంటంటే సెట్లో డైలీ జరిగే చిన్న చిన్న పనులు స్మూత్గా నడిచేలా చూడడం, ఆర్ట్స్కి కావాల్సిన అరేంజ్మెంట్స్, టైమింగ్ ఫాలో అప్, కోఆర్డినేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఎగ్జిక్యూషన్ స్టేజ్లో అది డీటెయిల్గా ప్లాన్ అవుతుంది. ఎక్కడ ఎంతమందికి కావాలి, ఎవరు ఎలా బిహేవ్ చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్ని అరేంజ్ చేస్తారు, బ్రీఫ్ చేస్తారు, కరెక్ట్ పొజిషన్స్లో ప్లేస్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ ఫస్ట్ టికెట్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్.